ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీలో సెకండ్ టాపిక్, ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ రామ్సార్ సైట్స్ ఇన్ ఇండియా. ప్రతి ఇయర్ మ్యాక్సిమం దీని గురించి క్వశ్చన్స్ డైరెక్ట్గా ఇండైరెక్ట్గా అడుగుతారు. సో ఫోకస్ చేయాల్సిన అవసరం చాలా ఇంపార్టెంట్. ఓకే, ఫస్ట్ రామ్సార్ సైట్స్ ఇన్ ఇండియా తెలియడానికంటే ముందు ఫస్ట్ మనం వెట్లాండ్స్ అంటే ఏంటి అని తెలియాలి. వెట్లాండ్స్నే రామ్సార్ సైట్స్లో ఇంక్లూడ్ చేస్తారు. ఏ వెట్లాండ్ ఈజ్ ఎ డిస్టింక్ట్ ఎకోసిస్టమ్ దట్ ఈస్ ఫ్లడ్డెడ్ బై వాటర్ either permanently or seasonally, where oxygen free process prevails. ఓకే, వేర్ ఈజ్ వాటర్ ఉన్న ప్రతి ప్లేస్ వెట్లాండ్ అయిపోదు. దేర్ ఈజ్ అ డిస్టింక్షన్ బిట్వీన్ లేక్ అండ్ వెట్లాండ్. ఇది ఒకసారి చూసుకోండి. గ్రేటర్ దాన్ 6 meters 6 mm కంటే వాటర్ ఎక్కువ ఉంటే దాన్ని లేక్ అని అంటారు. లెస్ దాన్ 6 ఉంటే దాన్ని వెట్లాండ్ అంటారు. ఈ స్పెసిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. చాలామంది జస్ట్ వాటర్ కవర్ అయిపోయి ఉంటే దాన్ని వెట్లాండ్ అనేస్తారా అని కూడా డౌట్ అరైజ్ అవుతుంది. సో వన్స్ ఒకసారి క్లియర్ డెఫినేషన్ కోసం గూగుల్లో ఒకసారి చెక్ చేయండి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లేక్ అండ్ వెట్లాండ్. సో వెట్లాండ్ అంటే ఏంటి? వెట్లాండ్ ఈజ్ అ డిస్టింక్ట్ ఎకోసిస్టమ్ దట్ ఈస్ ఫ్లడ్డెడ్ బై వాటర్ either పర్మనెంట్లీ ఆర్ సీజనల్లీ, వేర్ ఆక్సిజన్ ఫ్రీ ప్రాసెస్ ప్రివెల్స్. వెట్లాండ్ ఓకే, ఈ ఏరియాస్ మనం చాలానే చూసుంటాం, బట్ దీనికంటూ ఒక ఇంపార్టెన్స్ ఉంది. అందుకే మనం దాన్ని కన్సర్వ్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ పార్క్కి ఒక ఇంపార్టెన్స్ ఉంది, బయోడైవర్సిటీకి ఒక ఇంపార్టెన్స్ ఉంది. సేమ్ వేలోనే వెట్లాండ్ కూడా ఒక ఇంపార్టెన్స్ ఉంది. వెట్లాండ్స్ ఆర్ క్రిటికల్ పార్ట్ ఆఫ్ అవర్ ఎన్విరాన్మెంట్. వాట్ ఈస్ దట్ క్రిటికల్ పార్ట్? దే మిటిగేట్ ఫ్లడ్స్ వచ్చినప్పుడు, ఇప్పుడు సంథింగ్ వచ్చినప్పుడు అవి సీ బెడ్స్ లాగా ఉంటాయి కాబట్టి ఫ్లడ్స్ వచ్చినప్పుడు వాటర్ దాని లోపలికి వెళ్తుంది కాబట్టి స్పీడ్ అనేది తగ్గుతుంది. ఫ్లడ్స్ అండ్ ప్రొటెక్ట్ కోస్ట్ లైన్స్ దగ్గర కూడా ఇవి ఉండడం వల్ల ఏమన్నా అయినప్పుడు వాటర్ అనేది మొత్తం స్వీప్ చేయకుండా జస్ట్ వాటర్ లోపలికి ఎంటర్ అయ్యి బయటకు వెళ్ళిపోతుంది. బిల్డ్ కమ్యూనిటీ రిసైలెంట్ టు డిజాస్టర్ ఏమన్నా అయినప్పుడు కూడా సీ బెడ్స్ లాగా ఉంటాయి. రిడ్యూస్ ద ఇంపాక్ట్స్ ఆఫ్ ఫ్లడ్. సేమ్ అండి, అబ్జర్బ్స్ పొల్యూటెంట్స్. బికాజ్ ఇక్కడ నుంచి పొల్యూషన్ ఎంటర్ అయినప్పుడు ఇక్కడ వెట్లాండ్ ఉండడం వల్ల ఫిల్టర్ అయిపోయి ఇక్కడ ఫ్రెష్ వాటర్ అనేది ప్రివేల్ అవుతుంది అండ్ ఇంప్రూవ్స్ వాటర్ క్వాలిటీ. ఇప్పుడు అర్థమైంది అనుకుంటా వాట్ ఈజ్ అండ్ వెట్లాండ్, ఆ వెట్లాండ్ ఎందుకు ఇంపార్టెన్స్ అని. సో ఇలాంటి వెట్లాండ్స్ని వరల్డ్లో చాలా ఉన్నాయి. వాటిని కన్జర్వ్ చేయడానికి బికాజ్ ఎకానమీ సోషల్గా నాట్ పొలిటికల్లీ సోషియో ఎకనామికల్ ఎన్విరాన్మెంటల్గా చాలా ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని కన్జర్వ్ చేయడానికి రామ్సార్ సైట్స్ అనేవి వచ్చాయి. వర్క్స్ విత్ కొలాబరేషన్. ఈ రామ్సార్ ఓన్లీ సింగిల్ బాడీ కాదు, కొలాబరేషన్తో IUCN, బర్డ్ లైఫ్ ఇంటర్నేషనల్, చాలా వెట్లాండ్స్ దగ్గర చాలా బర్డ్స్ వస్తూ ఉంటాయి. ఇంటర్నేషనల్ వాటర్ మేనేజ్మెంట్, వెట్లాండ్ ఇంటర్నేషనల్, వైల్డ్ ఫౌల్ అండ్ వెట్లాండ్ ట్రస్ట్, WWF ఇంటర్నేషనల్. సో అడగచ్చు ఎన్ని ఆర్గనైజేషన్స్ కొలాబరేట్ అయి చేస్తున్నారు రామ్సార్ కన్జర్వేషన్ అంటే 6 ఆర్గనైజేషన్స్: IUCN, వైల్డ్ లైఫ్ ఇంటర్నేషనల్, వాటర్ మేనేజ్మెంట్, వెట్లాండ్స్ ఇంటర్నేషనల్, వైల్డ్ ఫౌల్, WWF ఇంటర్నేషనల్. అండర్ ది 3 pillars. ఓకే, ఇవందరూ చేసి అసలు వాళ్ళ మెయిన్ గోల్ ఏంటి అంటే వైజ్ యూజ్ ఆఫ్ ఆల్ వెట్లాండ్స్, డీసిగ్నేట్ సస్టైనబుల్ వెట్లాండ్, కోఆపరేట్ ఇంటర్నేషనల్లీ ఆర్ ట్రాన్స్బౌండరీ వెట్లాండ్స్. అర్థమైంది అనుకుంటా వాట్ ఈజ్ అండ్ వెట్లాండ్, వాట్ ఈజ్ ఇట్స్ యూజెస్. రామ్సార్ కన్వెన్షన్ అనేది ఫ్రేమ్ అయ్యింది, ఎంతమంది కలిసి రామ్సార్ సైట్లో కన్జర్వ్ చేస్తున్నారు, వాట్ ఈజ్ దేర్ మెయిన్ పిల్లర్. ఓకే, ఇప్పుడు ఏంటి కన్వెన్షన్ ఆన్ వెట్లాండ్స్ ఈజ్, దీంట్లో ఈ రామ్సార్ దాంట్లో 171 క్వశ్చన్స్ ఎక్కడి నుంచి అన్నా ఫ్రేమ్ చేయొచ్చు. కావాలని 192 అని ఇస్తారు, 100 members అని ఇస్తారు, 171 అని ఇస్తారు. సో యూ షుడ్ వైజ్లీ చూస్ 171 రామ్సార్ కాంట్రాక్టింగ్ పార్టీస్ అక్రాస్ ద వరల్డ్. ద వరల్డ్స్ ఫస్ట్ సైట్ వాజ్ కోబర్గ్ పెనిన్సులా ఇన్ ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియాలో ఫస్ట్ కోబర్గ్ పెనిన్సులా ఇన్ ఆస్ట్రేలియా. ద కంట్రీస్ విత్ ద మోస్ట్ రామ్సార్ సైట్స్ ఆర్ యునైటెడ్ కింగ్డమ్స్ విత్ 175 అండ్ మెక్సికో విత్ 142. కన్ఫ్యూజ్ చేయడానికి రామ్సార్ ఇప్పుడు మనకి 75 నుండి 80 ఇంక్రీజ్ అయ్యాయి. సో మనం సెకండ్ లార్జెస్ట్, థర్డ్ లార్జెస్ట్, ఫిఫ్త్ లార్జెస్ట్ అని అడుగుతారు. నో, వీఆర్ నాట్ టాప్ 10లో కూడా లేము. సో రిమెంబర్, ఫస్ట్ ఏంటి ఆస్ట్రేలియా కోబర్గ్, అండ్ యునైటెడ్ కింగ్డమ్ హ్యాస్ మోస్ట్ అండ్ ఫాలోడ్ బై మెక్సికో. దాని తర్వాత ఇండియా సమ్ 15th 16th ఉండొచ్చు. బొలీవియా హ్యాస్ ద లార్జెస్ట్ ఏరియా వైజ్ అయితే బొలీవియా, నంబర్ వైజ్ అయితే UK, ఫస్ట్ అంటే ఆస్ట్రేలియా. దట్స్ ఆల్. రామ్సార్ సైట్స్ ఆర్ మెయింటైన్డ్ ఇన్ మాంట్రెక్స్ రికార్డ్. At present, 2 wetlands of India are in Montreux record. రామ్సార్ సైట్స్ ఉన్నవన్నీ ఏం ఇంక్లూడ్ చేయాలి, ఓన్లీ ద మోస్ట్ ఇంపార్టెంట్వి ఇంక్లూడ్ చేస్తారు. దట్ ఈస్ కెలిడియో నేషనల్ పార్క్ రాజస్థాన్,
లోక్టక్ లేక్ మణిపూర్. ఈ లోక్టక్ లేక్ యొక్క స్పెషాలిటీ ఒకటి ఉంది. వరల్డ్లో ఓన్లీ ఇలాంటి లేక్ ఇక్కడ ఒకటే ఉంది. వై ఇట్ ఈస్ సో స్పెషల్ అనేది కమెంట్ చేయండి. కియోలిడియో నేషనల్ పార్క్ రాజస్థాన్, లోక్టక్ లేక్ మణిపూర్. నోట్, చిల్కా లేక్ ఒడిస్సా వాస్ ప్లేస్డ్ ఇన్ రికార్డ్ బట్ వాస్ లేటర్ రిమూవ్డ్ ఫ్రమ్ ఇట్. సో అడగచ్చు, కొంతమంది అది చదవరు, జస్ట్ చిల్కా లేక్, కియోలిడియో, లోక్టక్ అని చదువుతారు. సో రిమెంబర్, యాక్చువల్లీ ఒకప్పుడు పాస్ట్ 3 ఉండేది, మనకు ప్రజెంట్ 2 ఉన్నాయి. ఆ 2 ఏంటి? లోక్టక్ అండ్ కియోలిడియో. సుందర్బన్, ఇప్పుడు మన ఫ్యాక్ట్స్, మన ఇండియాకు సంబంధించిన ఫ్యాక్ట్. సుందర్బన్ ఈజ్ ద లార్జెస్ట్ రామ్సార్ సైట్స్. చిల్కా లేక్, కియోలిడియో నేషనల్ పార్క్ వాజ్ ఫస్ట్ రామ్సార్ సైట్స్. అదే వరల్డ్ వైజ్ ఫస్ట్ ఏంటి అంటే కోర్బర్గ్, ఆస్ట్రేలియా. అదే ఇండియా వైజ్లో ఫస్ట్ ఏంటి అంటే కియోలిడియో అండ్ చిల్కా లేక్. అందుకే ఫస్ట్ ఇవి 2 కూడా ఇంక్లూడ్ చేశారు. మళ్ళీ చిల్కా లేక్ ఇప్పుడు బాగానే ఉందని తీసేసి కియోలిడియో అని ఒక్కటి ఉంచారు. రేణుక అనేది స్మాలెస్ట్, హిమాచల్ ప్రదేశ్ ఇస్ ద స్మాలెస్ట్ వెట్లాండ్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు కరెంట్ అఫైర్స్ టాపిక్. ఈ రామ్సార్ సైట్స్ అంటే ఏంటి, వాటి ఎవల్యూషన్ మొత్తం చదివాం. దీంట్లో ఇప్పుడు 80 ఫ్రమ్ ది ఎగ్జిస్టింగ్ టు 75 నుండి 80కి ఇంక్రీజ్ అయ్యిందంట మన వెట్లాండ్స్. ఏ రోజే ఇంక్రీజ్ అయ్యాయంటే 2 ఫిబ్రవరి 1971. ఆ రోజే ఎందుకు అంటే యాక్చువల్లీ రామ్సార్ సైట్స్ అనేది అప్పుడే ఫామ్ అయింది కాబట్టి. 1 ఫిబ్రవరి 1982లో మనం ఇండియా అనేది వి టుక్ పార్ట్ ఇన్ రామ్సార్. సో రిమెంబర్ దిస్, 1971 ఫిబ్రవరి 2లో యాక్చువల్లీ రామ్సార్ సైట్ అనేది మనం చేద్దాము అని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ కొలాబరేట్ అయి చేశారు. అప్పుడు ఇండియా పార్ట్ కాదు. 1982లో ఇండియా బికేమ్ పార్ట్. సో దే క్యాన్ ఫ్రేమ్ ఎ క్వశ్చన్, ఇండియా వాజ్ ఫ్రమ్ ఇనిషియల్ నుంచి పార్ట్ ఉంది అని. కాదు. సో ఇప్పుడు టోటల్ ఎంతమంది ఉన్నారంటే 171 మెంబర్స్, అండర్ విచ్ వెట్లాండ్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ ఆర్ డిక్లేర్డ్ యాజ్ రామ్సార్. వెట్లాండ్స్ అండ్ హ్యూమన్ వెల్బీయింగ్. థీమ్ ఏంటి ఇప్పుడు 2024 థీమ్ ఏంటి అంటే ఇది గుర్తుపెట్టుకోండి. వెట్లాండ్స్ ఎందుకు అంటే ఫర్ హ్యూమన్ వెల్బీయింగ్. సో ఇప్పుడు 5 వెట్లాండ్స్ ఇంక్రీజ్ అయ్యాయి అన్న, ఫ్రమ్ 75 to 80. సో ఇవి ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. మోస్ట్లీ ఈ 5లో 3 ఆర్ ఫ్రమ్ కర్ణాటక అండ్ 2 ఆర్ ఫ్రమ్ తమిళనాడు. సో కన్ఫ్యూజ్ చేయడానికి అడగచ్చు. అంక సముద్ర బర్డ్ కన్వర్జేషన్ రిజర్వ్, కర్ణాటక. ఇది హ్యూమన్ మేడ్. ఆంక్ గుర్తుపెట్టుకొని, అంక సముద్ర అంటే ఆంక్ ఎవరికి ఉంటుంది? హ్యూమన్ మేడ్ విలేజ్ ఇరిగేషనల్ ట్యాంక్. ఆ ట్యాంక్ సేమ్ అండి, ఫ్లడ్ ప్రొటెక్షన్కి యూజ్ అవుతుంది. దానివల్ల అక్కడ ఉండే బయోడైవర్సిటీ ప్రొటెక్ట్ అవుతుంది. అక్కడ చాలా మైగ్రేటరీ స్పీసీస్ వస్తున్నాయి, చాలా రీజన్స్ ఉంటాయి. అఘాన్షి ఈశ్చరి, అఘాన్షాషాని ఈశ్చరి, ఇది కూడా కర్ణాటక. మాగడికేర కన్జర్వేషన్ రిజర్వ్, ఇట్ ఈస్ ఆల్సో హ్యూమన్ మేడ్. సో ఈ 3లో 2 హ్యూమన్ మేడ్ ఉన్నాయి. ఏంటి? అఘాన్షాషి కాకుండా ఇంకా మిగతా 2 రిమెంబర్ లైక్ దిస్. కర్ణాటకలో 3 ఉన్నాయి, దాంట్లో అఘాన్షాషి కాకుండా 2 ఆర్ మ్యాన్ మేడ్. సో వెట్లాండ్స్ అనేవి ఓన్లీ ఇంకో క్వశ్చన్, వెట్లాండ్స్ ఆర్ ఓన్లీ న్యాచురల్ వెట్లాండ్స్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ రామ్సార్ సైట్స్ అని అడగచ్చు. నో, ఈవెన్ మ్యాన్ మేడ్ వెట్లాండ్స్ ఆల్సో ఇంక్లూడెడ్ ఇన్ రామ్సార్ సైట్స్. కరైవెట్టి బర్డ్ శాంచురీ తమిళనాడు, లాంగ్వుడ్ షోలా రిజర్వ్ తమిళనాడు. అండ్ ఓకే, ఇప్పుడు టోటల్ ఎన్ని వెట్లాండ్స్ ఉన్నాయి? 80 వెట్లాండ్స్. సో ఈ 80 వెట్లాండ్స్ చదవడం ఇంపార్టెంటే, బట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినది ఏంటి అంటే కొల్లేరు. బికాజ్ మనం ఏపీ ఎగ్జామ్ రాస్తున్నాం కాబట్టి ఏపీ. ఇట్ ఈస్ ఏ న్యాచురల్లీ యూట్రోఫిక్ న్యూట్రియంట్ రిచ్ లేక్ అడుగుతారు. ఇట్ ఈస్ ఏ న్యాచురల్లీ ఫార్మ్డ్ లేక్, యూట్రోఫిక్ లేకా ఏంటి అని. బిట్వీన్ గోదావరి అండ్ కృష్ణ. ఇట్ వాస్ ప్రీవియస్లీ ఏ లగూన్ అంటే జస్ట్ బ్రాకిష్ వాటర్ లాగా ఉండేది. బట్ నౌ ఇట్ సర్వ్స్ కిలోమీటర్, స్మాల్ ఇంత ఉండేది, ఇప్పుడు 1 కిలోమీటర్ లాగా ఫామ్ అయిపోయింది. డ్యూ టు కోస్టల్ లైన్ ఆఫ్ ఎమర్జెన్స్ అండ్ డెల్టా ఫార్మేషన్. 2 సీజనల్ రివర్ డైరెక్ట్లీ ఫీడ్ ఇట్. ఏంటి? గోదావరి, కృష్ణ. ఇట్ సస్టైన్స్ బోత్ కల్చర్ అండ్ క్యాప్చర్స్ ఫిషెస్, అగ్రికల్చర్ అండ్ రిలేటెడ్ ఆక్యుపేషన్, ప్యాడీ కల్టివేషన్ అంతా జరుగుతుంది. ఈ గ్రే పెలికన్ అండ్ స్పాటెడ్ బిల్డ్ పెలికన్ అక్కడ ఎక్కువ వస్తూ ఉంటాయి అని. సో అర్థమైందనుకుంటా రామ్సార్ సైట్స్. అసలు రామ్సార్ సైట్స్ అంటే ఏంటి, దాంట్లో వెట్లాండ్స్ ఒక డెఫినేషన్, ఆ వెట్లాండ్స్ ఎందుకు ఇంపార్టెంట్,
రామ్సార్ సైట్స్లో ఎంతమంది కలిసి చేస్తున్నారు, ఎన్ని కాంట్రాక్టింగ్ పార్టీస్ ఉన్నాయి, వాటి పిల్లర్స్ ఏంటి, ఫస్ట్ ఏంటి, లార్జెస్ట్ ఏంటి, ఇండియాలో ఫస్ట్ ఏంటి, మాంట్రక్స్ రికార్డులో ఏమేమి ఉన్నాయి, సుందర్బన్ ఈజ్ ద లార్జెస్ట్, చిలుక రేణుకా ఈజ్ ద స్మాలెస్ట్, అండ్ 80 నుంచి 75 ఏమయ్యాయి, అండ్ ఇండియా ఏ ఇయర్లో వచ్చింది, 1971లో కాదు, ప్లీజ్ బీ కేర్ఫుల్, 1982లో. అండ్ ఇప్పుడు రీసెంట్గా వచ్చిన మ్యాన్ మేడ్ ఎన్ని ఉన్నాయి, అఘన్ షాషి ఈజ్ నాట్ మ్యాన్ మేడ్ అండ్ రెస్ట్ 2 ఆర్ మ్యాన్ మేడ్, అండ్ కవారటి అండ్ లాంగ్వుడ్ షోలా ఫ్రమ్ తమిళనాడు, అండ్ కొల్లేరు లేక్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఏపీ. అండ్ ఇంకా రామ్సార్ సైట్స్ చూద్దాము అని అంటే ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి ఇంపార్టెంట్. రేణుక చెప్పాను కదండి స్మాలెస్ట్. చంద్రతాల్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. చంద్రతాల్ ఉత్తరాఖండ్లో ఉంటుంది. టుసో మరి ఒకప్పుడు న్యూస్లో ఉన్నవి. సుల్తాన్పూర్ నేషనల్ పార్క్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. దీపర్ బుల్ అస్సాం, దీపర్ బుల్ అస్సాంలో ఉన్నది, ఇది కూడా ఇంపార్టెంట్. లోక్టక్ ఇది ఎందుకో ఇంపార్టెంట్ చెప్పండి. ఇది వీ హ్యావ్ ఇన్ మాంట్రక్స్ రికార్డ్. రాజస్థాన్లో కియోలిడియో నేషనల్ పార్క్ కూడా ఉంది, సాంబార్ లేక్. అండ్ మన ఏపీ వచ్చేసరికి ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏంది, వేర్ ఈస్ కొల్లేరు, కొల్లేరు హియర్, కొల్లేరు ఏపీలో ఉన్న ఒక్కగానొకటి. అండ్ కావాలని కన్ఫ్యూజన్ చేయడానికి పిచ్చావరం మన బార్డర్లో ఉంటుంది. పిచ్చావరం మ్యాంగ్రూవ్స్ కూడా ఇంపార్టెంట్. అండ్ రీసెంట్గా వచ్చినవి ఇవి లాంగ్వుడ్ షోలా, మగడి, అంక సముద్ర, సో అవి ఇంపార్టెంట్. సో వీటికి థ్రెట్ ఏంటి, ఇప్పుడు ఎందుకు అసలు అంత కన్సర్వ్ చేయాల్సిన అవసరం ఏంటి, అవంతకు అవే ఫామ్ అయినాయి కదా అంటే 2 కాజెస్ ఉంటాయండి. ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం ఒకటి న్యాచురల్గా వస్తుంది, ఇంకోటి యాంథ్రోపోజెనిక్ అంటే మ్యాన్ మేడ్. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు యాంథ్రోపోజెనిక్ అంటే ఏంటి అని. యాంథ్రోపోజెనిక్ అన్నా మ్యాన్ మేడ్ అన్నా ఒకటే. న్యాచురల్ కాజెస్ ఎప్పటి నుంచో ఉండేది, కానీ మ్యాన్ మేడ్ రీసెంట్గా రావడం. రీసెంట్గా వచ్చి తక్కువ డిస్ట్రక్షన్ చేస్తుందా అంటే కాదు, నియర్లీ 75 to 80% డిస్ట్రక్షన్ చేస్తుంది. న్యాచురల్ వల్ల మ్యాక్సిమం 10 to 20% డిస్ట్రక్ట్ అవుతుంది. అది న్యాచురల్ ఫినామినా వీ కాంట్ స్టాప్, బట్ యాంథ్రోజెనిక్ది మనం స్టాప్ చేయాలి. థ్రెట్ ఏంటంటే హ్యూమన్ యాక్టివిటీస్, అర్బనైజేషన్, క్లైమేట్ చేంజెస్. ఇంకా ఇనిషియేటివ్స్ ఏం చేసుకున్నారు మన వెట్లాండ్స్ కన్జర్వ్ చేయడం కోసం, నేషనల్ వెట్లాండ్ కన్జర్వేషన్ ప్రోగ్రామ్, అమృత్ ధరోహర్ కెపాసిటీ బిల్డింగ్ స్కీమ్. ధరోహర్ కెపాసిటీ బిల్డింగ్ స్కీమ్స్ ఏంటి అంటే ఆల్రెడీ వెట్లాండ్స్ ఎప్పటి నుంచో ఉన్న వెట్లాండ్స్ని, సమ్ ఇరిగేషనల్ ట్యాంక్స్ని అన్నీ ప్రొటెక్ట్ చేయడమే అమృత్ ధరోహర్ కెపాసిటీ బిల్డింగ్ స్కీమ్. సో వాళ్ళు ఇలా కూడా అడగచ్చు, అమృత్ ధరోహర్ కెపాసిటీ బిల్డింగ్ స్కీమ్ ఈజ్ రిలేటెడ్ టు వాట్ అని. సో బీ రిమెంబర్డ్, ఇట్ ఈస్ రిలేటెడ్ టు వెట్లాండ్స్ ప్రొటెక్షన్. అమృత్ ధరోహర్ కెపాసిటీ బిల్డింగ్ స్కీమ్. రామ్సార్ సైట్స్ చెప్పాను కదండి, కొల్లేరు లేక్ ఆంధ్రప్రదేశ్. మనం బార్డర్వి కూడా చూసుకుంటే బెస్ట్. కన్ఫ్యూజ్ చేయడానికి అడిగితే ఈ బార్డర్స్వి అడగచ్చు. తమిళనాడు. ఏపీకి ఎన్ని బార్డర్స్ ఉన్నాయో ఒకసారి కమెంట్ చేయండి. మ్యాక్సిమం పీపుల్ స్టిల్ డోంట్ నో హౌ మెనీ బార్డర్స్ వీ హ్యావ్. క్రొనాలజీలో కమెంట్ చేయండి. ఐ హ్యావ్ ఆస్క్డ్ నియర్లీ 3 to 4 క్వశ్చన్స్ అడిగాను అనుకోండి, చూడండి ఒకసారి. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే రామ్సార్ సైట్స్ గురించి ప్లీజ్ కమెంట్ చేయండి. ఇంకా ఏదైనా ఫర్దర్ టాపిక్ గురించి ఎలాబొరేట్ చేయాలి అన్నా యూ క్యాన్ ఆస్క్ మీ. థ్యాంక్ యూ.